పెద్ద మనుషుల దగ్గర పిలిపి ఏ పదార్థం పిలిపిస్తావు పిలిపి ఏ పదార్థం పిలిపి ఇంకోటి పెట్ల పంచాయత నల్లగొండ వినోద్ కున్ను సంజీవ్ కు లొల్లాట కొట్లాడుకున్నారట పంచాయతీ గెలిచారు మీకు నాకు పని లేకుంటున్నాం అట్లా మనం ఇవాళ మనం 5 చూద్దాం ఒక్కసారి కూకునే ఇంకోరు కూడా సిగ్గ ఇక్కడ రోడ్డు మీద తావరా రారా ఇట్లా పంచాయతీ చూద్దా రారే రారే మీరు రారి మీకోసం చూస్తాను రారి ఏమో బాగా వేసాలి బాగా చూపెడతారు మీకు ఏంటని చూపెడతారు చెప్పు సారీ చెప్పుకోరు ఇప్పుడు మీ బాధ ఏందో తాత ఈ భూమి ఎవరు లేదు ఈ ఒడ్డు ఎవరు పోయించుకున్నారు అప్పుడు మరి ఎందుకు ఒడ్డు నాన్నగా చోటు ఎక్కుకుంటాను నాది నేను గడ్డి తుడుచుకుంటాను నాకు అంతే నా పొలంలో గడ్డి పట్ల ఒడ్డు తుడుచుకుంటాను ఒడ్డు ఒడ్డు ఎక్కువ నా ఒడ్డును ఎట్లా చెప్తావు నా ఒడ్డును ఎట్లా చెప్తావు మాతో పెద్ద పద్ధతి చెప్తావా ఇప్పుడు పద్ధతి చెప్తావు నేను పెడతా 5,000 రూపాయలు చూపిస్తాను 10,000 రూపాయలు భూమి నాది ఇక్కడ భూమి నాది 10,000 రూపాయలు అరే వీళ్ళు బాగా బలిసి ఉన్నారు దున్నపోతులే కొట్టుకుంటారు ఇక్కడ ఈ ఒడ్ల కాడ ఈ ఒడ్లలో వండేది ఏం లేదు వీళ్ళు బాగా బలిసిరు కాబట్టి చెరో 5,000 తీసుకొని 2,500 పెట్టి సాయంత్రం పెద్ద మనుషులు అనేటోళ్ళకి ఇంత తాగితే ఇంత తింటే మన పని అయిపోతుంది వాళ్ళకు ఏం లేదు అరే ఇద్దరు ఇంకోసారి కొట్టాడుకోకుర్రా అని చెప్పుదాం తాగినాక మనం అందరం చెప్పినాక మెల్ల ఇద్దరు కూకుండా పెట్టి ఈ పంచాయతీ ఓడకూడదాంరా ఇవాళ ఒక్కరోజు ఓడకూడితే మళ్ళీ కూడా ఇంకుంటది రా 2 రోజులు ఆపుదాం కానీ ఇక ఇవాళనే పైసలు ఇస్తారు కాబట్టి ఇవాళనే ఓడకూడదాంరా నీ తరపున నువ్వు ఒక ఇద్దరు తరపున ఉన్నావు కదా ఒకరి తరపున ఇద్దరు ఉన్నావా ఇద్దరు తాకోళ్ళని తప్పియాలి తప్పిస్తేనే అప్పుడు అర్థం వాళ్ళకు రోజులు కడతాడి 10,000 వస్తాయి అట్లా ఒకటే రోజు చెప్పి ఇక మళ్ళీ ఇంకోసారి ఒడ్ల కానీ పంచాయతీ రాళ్ళు వాళ్ళకి గడ్డి కోసుకుంటారో ఏం చేసుకుంటారో ఇస్తావురా అదే పంచాయతీ చేద్దాంరా అన్నయ్య 5,000 నేను తెచ్చిందే తీసుకోరి 5,000 పెట్టుకో ఆయన పిలిపి మీరే పెట్టిన పైసలు నువ్వు ఎప్పుడు వస్తావు మరి తప్పు చేసి నడపడక ముందు పెట్టిండా దారి ఎందురా నడు ఎంత ఇచ్చిండే పైసలు ఎప్పుడు ఇచ్చిండే 5,000 వాడదాం 10,000 వాడదాం దాని ఇక్కడ పొలం నాది ఇక్కడ ఒడ్డు నాది 5,000 అన్నారు కదా 10,000 రూపాయలు నేను ఇచ్చిన ఇద్దరు ఇచ్చినా మరి పైసలు చెప్పు అంటారా సామాన్ ఆ రోజు ఏమైందో చెప్పు ముచ్చట ఏమైంది చెప్పు నువ్వు అసలు చెప్పు ఏమైంది చెప్పు భూమి వాళ్ళది ఒడ్డే వాళ్ళది కథ ఏంది ఉండే వరకు ఏంటంటే ఈయన ఎక్కుతాండు ఈ మనిషి ఈయన ఆలంగాడ ఇట్లా నడుచుకుంటూ వస్తాడు అస్తప్పుడు ఏంటంటే ఈయన తీసి పార తీసి లేపిండు లేపినాక వీళ్ళు కొట్లాడుకుంటా వచ్చి మధ్యలో ఆపిన ఇప్పటి కాదు అరే పార్లేవాడు మనుషులు వచ్చి కానీ చెప్పురు ఏంది ఒడ్డే వాళ్ళది పొలమే వాళ్ళది మీరే చెప్పు మీరు చెప్తే దాని ప్రకారం నేను ఎట్లా అగ్రి అవ్వాలో గట్టి అగ్రి అవుతా ఒడ్డు ఎక్కడ కొడలతో గడ్డి కోసుకోవాలి అడిగి చెక్కాలి అరువు లేదు పొలం కొట్టుకుంటుంది లేకపోతే గడ్డి కోసుకునేది బెస్ట్
ఇగో ఇది కరెక్ట్ కాదు కానీ ఇట్లా ఒడ్లల్లా ఎక్కువని ఇవన్నీ చేస్తే ఏం పంటలు పండాయి బాగా ఏం పెద్ద ఇంత ముళ్ళేం సంపాదించవు బిల్లులు కట్టారు ఇద్దరు కలిసి ఇల్లు పెట్టుకుంటే మా సొంటలకే లాభం అవుతుంది ఇంకోసారి ఇవి చేయకూరి ఇక పారబట్టి నువ్వు లేవచ్చినావు కాబట్టి నీ తప్పే ఈ విధంగా వచ్చి నువ్వు చెక్కుడు తప్పు గడ్డి కోసుకుంటే ఏం తప్పు కాపోవు నీది మళ్ళీ మీదికి పార లేవచ్చినావు కాబట్టి నీదే తప్పు కాబట్టి నీ డిపాజిట్ నువ్వు పెద్ద మనుషులు అందరూ లోపలికి వేసుకుంటారు ఆయన పైసలు ఆయనకి ఇచ్చేస్తారు మరి ఘోరంగా ఉంటది అట్లా చేస్తే నీ 5,000 జప్తి అవుతాయి నువ్వు తప్పు నీ వైపు ఉంది కాబట్టి 5,000 పోతాయి మళ్ళీ ఇంటికాడ పోయి పెళ్ళాలతో నిల్లు పెట్టుకోకూర్రి ఇక్కడనే పోనీరి మళ్ళీ ఎప్పటికైనా కలిసి ఉంటారు ఒడ్డు మరి తప్పైందని చెప్పి నాకు నా పార్లే పడుతురా తప్పైందని చెప్పా తప్పైందని చెప్పి తప్పైంది ఇంకోసారి గెట్లు కలిసిన కాబట్టి కలిసి ఉండాలి మీరు సరే ఇక నా డిపాజిట్ పైసలు చూసుకుంటారు ఎందుకే నీ వైపు తప్పు లేదు ఓకే నీ వైపు తప్పు 5,000 చేస్తాయి వాళ్ళని కూడా రమ్మని ఎందుకంటే వాళ్ళని కూడా రమ్మని రావాలి తెచ్చుకుందాం మరి కళ్ళు పారి పెద్దవాళ్ళని తీసుకుని 5,000 రూపాయలు ఒక్క పెట్టుకున్నా మనం మాట్లాడుకుంటాం మంచిగా ఇంకా పంచాయతీ మన 5,000 అయితే